ఇది మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం. పేదోడి కష్టం తీరాలని, పేదోడి బాధలు తెలిసిన ప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడి సంక్షేమం కోసం, ప్రతి పేదవాడికి అండదండలుగా ఉండాలని, ప్రతి పేదవాడి గుమ్మాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,21,000 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టిపోయినా పేదవాడికి సంక్షేమాన్ని తగ్గించకుండా పేదవాడికి ఇస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఇవ్వాలని చిత్తశుద్ధితో ఈనాడు మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసమే తాపత్రయపడుతున్న సంగతి మీకు తెలుసు. అందులో భాగమే 200 ఉచిత విద్యుత్ పేదింటి ఆడబిడ్డకి ఇస్తున్నాం. పేదింటి ఆడబిడ్డ అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్యనివ్వాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. అంతేకాదు పేదింటి ఆడబిడ్డ చిరకాల కోరిక పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు కావాలని కోరిక ఉంటది. నీది ఏ ఊరు, ఆ ఊళ్ళో నీ ఇల్లు ఎక్కడని ప్రతి వాళ్ళు అడుగుతారు. ఇల్లు కావాలనే పేదోడి కోరిక ఆనాటి 10 సంవత్సరాలలో కోరికలాగానే మిగిలిపోయింది. ఇప్పుడు మిత్రులు శాసనసభ్యులు చెప్పినట్లు అలా కొర అక్కడ ఇక్కడ ఫౌండేషన్ కట్టడమో, ఒక స్థాయి వరకు కట్టడమో, వారు అడిగినట్లు కట్టిన వాటిని పూర్తి చేయడానికి ఇల్లు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 35,000 ఇల్లు ఉన్నాయి. అదే వారు కట్టిన ఇల్లు. ఆ ఇళ్ళని పార్టీలకు అతీతంగా వారు కట్టినది ప్రభుత్వ సొమ్మే. వారేదో కట్టారు, నేనేదో పూర్తి చేయను అనకుండా అర్హులైన పేదవాళ్ళకి నిష్పక్షపాతకంగా నీది ఏ కులం, నీది ఏ మతం, నువ్వు నాకే ఓటు వేస్తావా, నా పార్టీ నా రంగు చొక్కాకే ఓటు అని అడగకుండా అర్హులైన ప్రతి పేదింటి ఆడబిడ్డకి ఇస్తున్నాం ఈనాడు ఈ ప్రభుత్వంలో. అంతేకాదు ఆనాడు అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఇల్లే కాకుండా ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపు మాపో మీ నియోజకవర్గానికి కూడా 2,000 ఇల్లు వస్తాయి. మొదటి విడత 3.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2 లక్షలు, మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2,000 ఇల్లు ఇచ్చాం. మూడో విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదింటి ఆడబిడ్డకి ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ముఖ్యుల నియోజకవర్గానికే కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా, ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రిగా నేనెన్ని ఇల్లు తీసుకున్నాను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇల్లు తీసుకున్నారు, ప్రభాకర్ అన్న మంత్రిగా ఎన్ని ఇల్లు తీసుకున్నారు, ప్రతిపక్ష శాసనసభ్యులు నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇల్లు ఇస్తున్నాం. పక్షపాతం లేదు ఈ ప్రభుత్వానికి. పేదోడు ఎవరైతే ఉన్నారో ఆ పేదోడి ముఖంలో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈనాడున్న ప్రతిపక్షం చెప్తుండేది ఏమిస్తారు, వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, మీకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వడానికి అని
అటువంటి కారు కోతలు కూడా కొంతమంది మాట్లాడారు. దాన్ని ఛేదించే విధంగా ప్రతి సోమవారం నాడు వాళ్ళు కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి 5 లక్షల రూపాయల ఉచితంగా, ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా పేరింటి ఆడబిడ్డ అకౌంట్ లోకి జమ అయ్యే విధంగా ఈనాడు ఈ ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మా దగ్గర డబ్బు లేదు అని అనకుండా 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ప్రతి నియోజకవర్గం ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ, గతంలో లాగా ఒక నియోజకవర్గానికి 5,000, 6,000 ఇల్లు ఇవ్వడం లేని నియోజకవర్గాన్ని ఈ ప్రభుత్వం అలా వదిలేయదు. అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఈ రోజు మనం పట్టాలు ఇచ్చుకుంటున్నామో ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నింటినీ తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఇల్లు అనేది ఆనాడు అసంపూర్తిగా కట్టిన ప్రతి ఇంటిని పూర్తి చేసి పేదింటి ఆడబిడ్డకి ఇవ్వాలన్నదే మీరు ఆశీర్వదించిన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము. కాబట్టి ఎప్పుడో మా తాతలు ఏదో చేశారు. వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పేదవాళ్ళకి ఎన్ని ఇచ్చారు. హుజూరాబాద్ లో కానీ, ఇంకొక నియోజకవర్గం కానీ, నా నియోజకవర్గంలో కానీ 119 నియోజకవర్గాల్లో ఎన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో 2వ విడత కలుపుకొని, హైదరాబాద్ ని కలుపుకొని 8 లక్షల ఇల్లు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే కాదు, అర్హులైన పేదవాళ్ళకి 2 విడతలు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. దాన్ని ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడగొడులు వచ్చినా, ఎంతమంది పొరుగు దండాలు పెట్టి ఇల్లు ఇవ్వద్దన్నా ఈ ప్రభుత్వంలో ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు పేదింటి ఆడబిడ్డ డ్వాక్రా మహిళలకు కూడా గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇప్పించిన ప్రభుత్వం, మీరెన్నుకొని ఆశీర్వదించిన ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు.